హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుష్కా క్రియేషన్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో ఏంటంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్ వస్తుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుండిద్ది. ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా సింపుల్ అనమాట. నేను దానికోసం ఇక్కడ ఒక కేజీ అయితే చికెన్ తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకుని పెట్టుకున్నాను. దానిలోకి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వన్ స్పూన్ చికెన్ మసాలా నేను నార్మల్గా వేసేస్తున్నాను. 1 స్పూన్ చికెన్ మసాలా వేసిన తర్వాత 1 స్పూన్ పెప్పర్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా. ఇవన్నీ స్పైసెసే కాబట్టి 1 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మరీ స్పైసీగా ఉంటే మరీ తినలేం కదా. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసిన పుదీనా, ఇప్పుడు 3 స్పూన్స్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 కప్పు వరకు ఉండిద్ది. మొత్తం ఈ మసాలాలన్నీ ముక్కకు పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి టోటల్గా. వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ రకంగా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసి ఒకసారి చికెన్ పైన మిక్స్ చేసుకోవాలి. మనం మార్నింగ్ బిర్యానీ చేస్తామంటే నైటే ఈ రకంగా మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే ఉంచేసుకోవాలి. ముక్కకి అప్పుడు స్పైసెస్ అనేవి బాగా పడతాయి. ఈ రకంగా మనం బిర్యానీ స్టార్ట్ చేసే 1 గంట ముందు అయితే రైస్ తీసుకుని, నేను ఇక్కడ 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్ అయితే తీసుకున్నాను, బాస్మతి రైస్. దానిలోకి వాటర్ యాడ్ చేసి నీట్గా క్లీన్ చేసుకుని 1 అవర్ ముందు అయితే నానపెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం రైస్ వండటానికి ఎసరైతే పెట్టుకోవాలి. నేను ఒక 1/2 గిన్నె వరకు తీసుకున్నాను వాటరు. 2 బిర్యానీ ఆకులు, కొంచెం జాపత్రి, మరాఠీ పువ్వు, లాంగి మొగ్గలు 2 ఇంచులు దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, యాలకులు 2, ఇవన్నీ యాడ్ చేసి మూత పెట్టుకుని ఎసరు మరిగే వరకు మరిగించుకోవాలి ఈ రకంగా. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం వండే రైస్లోకి ఎంతైతే సాల్ట్ పడిద్దో రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఎసరు మరిగిన తర్వాత నానబెట్టిన బియ్యం యాడ్ చేసుకుని ఒకసారి టోటల్గా మిక్స్ చేసుకోవాలి ఈ రకంగా. రైస్ అనేది పూర్తిగా ఏమీ ఉడకనక్కర్లేదు, ఒక 30%. అంటే ఈ రకంగా బబుల్స్ ఫామ్ అయ్యేటప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లోకి ఇప్పుడు ఒక స్ట్రైనర్తో రైస్ అనేది వాటర్ ఏమీ లేకుండా చికెన్లో యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. చికెన్ ఉన్న స్టవ్ అయితే ఆన్ చేసుకుని మొత్తం రైస్ యాడ్ చేసుకుని ఇప్పుడు ఒక మూత పెట్టి ఆవిరేమీ పోకుండా ఒక మందపాటి గిన్నె కానీ ఏదైనా ఎక్కువ బరువు ఉన్నది వాటర్తో పెట్టుకోవడం వల్ల ఆవిరి అనేది పోదన్నమాట. ఈ రకంగా ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి కొంచెం వెట్నెస్ ఏమైనా అనిపిస్తే, గరిటెకి ఇలా పెట్టినప్పుడు వెట్గా అనిపిస్తే తడిగా ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల మొత్తం డ్రై అయ్యిద్ది.
ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మనం చికెన్ కూడా ఫస్ట్‌కి ఏమీ కుక్ చేయలేదు. రైస్ యాడ్ చేసిన తర్వాతే స్టవ్ ఆన్ చేస్తాం కదా! సో, చికెన్ కూడా బిర్యానీతో కుక్ అయ్యిద్ది. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉండిద్ది. పక్కాగా రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అయితే వస్తదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. పీస్ కూడా చూడండి చాలా బాగా ఉడికింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రుష్కా క్రియేషన్స్. థ్యాంక్ యూ.